ఎట్లా వాడితే అట్లనే తిడతావు? అసలు నువ్వు ఏమనుకుంటావు? ఏంటిదే అనుకునేది? అసలు నువ్వేమనుకుంటానవే నా గురించి? మరి ఎందుకు అట్లా చిన్నదానికి పెద్దదానికి నన్ను తిడతావు? మాకు బాగా పల్పచ్చి తిరుగుతాననే నిన్ను. అవును, నీకు బాగా బలపచ్చే నన్ను తిడతాను గాని ఏమో లొల్లి బాగా నత్తంది. ఇంట్లోకు ఎవరు పెట్టుకుంటారు లొల్లి? పక్క పొంటిల్లోళ్ళే తిట్టుకుంటారు పెళ్ళమ్మవుడు. ఏందే ఏమో ఊకున్న కొద్ది బాగా బాగా మాట్లాడతాను. ఒక్కడి దెబ్బకు మెడలు ఇరుగుతాయి బిడ్డ. మరి ఏంది నా మెడలు ఇరగొడతావా నువ్వు? ఏ ఇరగొట్టు సుత్తా. అయితేదిగా నువ్వు గిట్లనే ఎగురు బిడ్డ. అయ్యాలని మెడలు ఇరిగిపోతా చూడు. అరే లొల్లి పెద్దగానే అయ్యేటట్టున్నది కదా. గదే ఇరగొట్టు నా మెడలు. నువ్వు ఇరగొట్టాలి, నేను చూడాలి. కొట్టుకునే తట్టే ఉన్నారు కదా, మధ్యలో పోయి ఆపుదామా వద్దా? అబ్బో అద్దుతి, మళ్ళా రేపు వాళ్ళు మంచిగానే ఉంటారు లొల్లి పెట్టుకొని మధ్యలో మనం ఎందుకు పోడు? నన్ను రెచ్చగొడతావు. నాకే కనుక పిచ్చి లేవాలే బిడ్డ. అయ్య నీ పని అయితేది. ఎందుకు పిచ్చిలెత్తది? నిన్ను ఎవరు రెచ్చగొడతారని నువ్వు గంటగానం అదే అవుతున్నావు. కొడతావా అయితే? నువ్వు కొట్టు, నువ్వు ఫస్ట్ నా మీద చెయ్యి అయితే ఇయ్యి. అరే నిజంగానే కొట్టుకునే తట్టే ఉన్నారు కదా, పోయి ఆపనన్నా ఆపుదాం. అయింది ఇక నీ పని ఎత్తగానిగా. ఇక నీకు భయం అనేది అసలు. అరే రే రే రే. అయ్యో అంకుల్ ఎందుకు లొల్లి